తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రకారము భాగస్వామినై స్వయం సహాయము స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన ఈ చైర్మన్ పదవిలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి అంకిత భావంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ అభివృద్ధికి నా వంతు సాయశక్తులా కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్ గా కమిటీ మెంబర్ గా నియమింపబడిన నేను సహకార ఉద్యమంలో నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బైలా సహకార చట్టాలను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకార ఉద్యమాన్ని బలపరచుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సభ్యుల అభ్యున్నతికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కిసాన్ జై హింద్. మన మాజీ శాసనసభ్యులు కంచర్ల శ్రీహరి నాయుడు గారికి కోడలు అవుతుంది ఈ పాప. ఈమెకి ఇవాళ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో.
ప్రగతి పదంలో ముందుకు తీసుకొని పోయి అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ మన మంత్రివర్యులకు గౌరవంగా మంచి పేరు తెచ్చే వారికంటే జూనియర్ మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కూడా వారే తెలియజేస్తూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఏఎంసీ చైర్మన్ జనార్దన్ నాయుడు గారికి, వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. రాష్ట్రంలో ఒక పండుగ వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ మనం సంవత్సరం 5 మాసాలు పూర్తవుతా ఉంది. ఇంకొక 3.5 సంవత్సరాల కాలం. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏ వాగ్దానాలు అయితే చేశామో రైతాంగానికి, ఏ వాగ్దానాలు అయితే గ్రామీణ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పామో వాటిని మనం నెరవేర్చే దిశలో పెద్దలు నిరంతరం కష్టపడుతూ నిరంతర శ్రామికులుగా ఇవాళ అధికారంలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మన జిల్లా, మన నెల్లూరు, మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇవాళ రైతాంగం, ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టు రాకముందైతే మెట్ట ప్రాంత రైతాంగంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు ఈ ప్రాంతాలు ఉండేవి. సోమశిల ప్రాజెక్టు వచ్చాక కొంతమంది కాలువలు ఏర్పడిన తర్వాత పచ్చటి పొలాలను చూస్తున్నాం, పీడువారిన భూముల్లో సాగునీరు చూస్తున్నాం, పంటలను పండిస్తూ ఉన్నాం. రైతాంగం ఇప్పుడిప్పుడే కుదట పడుతూ ఉంది. ఒక మంచి వ్యవస్థలో మేము ముందుకు సాగుతున్నామనేటువంటి నమ్మకం, విశ్వాసం వాళ్ళకుంది. అందుకనే సోమశిల ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి పదంలో ఆత్మకూరు నియోజకవర్గం వెళ్ళేటప్పుడు 10 సంవత్సరాల క్రితం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతానికి సాగునీరు ఉండాలి, ప్రతి ప్రాంతంలో త్రాగునీరు ఉండాలి, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామీణ వాతావరణం పచ్చదనంతో పలికించిపోతుంది అని చెప్పి ఆనాడు అందరం భావించాం. అందుకే ఆనాడు ప్రారంభించాం. అనేక గ్రామాలకి కాలువలు తవ్వి సోమశిల జలాలను ప్రవహింపజేసేదానికి ఒక ప్రయత్నం చేశాం. ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతమయ్యాం. మీ అందరికీ తెలుసు, రాజోలు చెరువుకి నీళ్లు లేనటువంటి పరిస్థితులు. ఉత్తరపు కాలువ కేవలం ఆత్మకూరు చెరువుకి మాత్రానికే ఆగిపోయే పరిస్థితుల్లో సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని మనం చివరి దాకా తీసుకుపోవాలి అన్నప్పుడు ఏఎస్పేట మండలానికి అంతా కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనకున్నటువంటి సోమశిల ఉత్తరపు కాలువ అటవీ అనుమతులు లేవని చెప్పి మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. దానికి అటవీ శాఖ అధికారులు అడ్డం తగిలారు. మీరు పూర్తి అనుమతులు రానిదే తవ్వడానికి లేదు. కానీ ఆనాడు ఈ ప్రాంత రైతాంగం కోసం ఏఎస్పేటలో ఉన్నటువంటి అనేక గ్రామాల రైతాంగం నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు కొంత నీరు వస్తుంది, మరొక ప్రాంతానికి నీరు లేదని అడిగితే ఆ ఏఎస్పేట మండలానికి నీరు ఇవ్వడానికి ఉత్తరపల కాలువను పొడిగించాలి అంటే అటవీ శాఖని ఎదిరించి ఆనాడు కాలువను తవ్వి ఏఎస్పేట మండలం చివరికి అంతా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఆత్మకూరు నియోజకవర్గంలో చూశామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అదే ఆలోచనతో కనీసం వర్షాధారం కూడా లేనటువంటి మర్రిపాడు మండలానికి సాగునీరు అందించి ఆ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రయత్నం ఆలోచన చేసినప్పుడు
అప్పుడు కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి. అసలు సోమశిలలో నీళ్లు ఎక్కడివి? ఇక్కడి నుంచి నీటిని లిఫ్టుల ద్వారా తీసుకుపోవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. మరిపాడు మండలానికి నీరు వచ్చే అవకాశమే లేదని చెప్పి అనేక మంది పెద్దలు కొంత మనల్ని అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. కానీ ఆనాడు ఉన్నటువంటి అధికారులు సహకరించారు. అనేక రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. మరిపాడు మండలానికి సోమశిల నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకుపోయే అవకాశం ఉంది, మీరు ప్రయత్నం చేయండి, మేమందరం మీతో నడుస్తామని చెప్పి ఆనాడు ఆ ప్రభుత్వాల్లో మనం ముందుకు సాగాం, అనుమతులు పొందాం. నీళ్లే లేవన్నటువంటి సోమశిల నుంచి 5 టీఎంసీల నీటికి పథకాన్ని రూపకల్పన చేసి 1600 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరిపాడు మండలానికి 1,00,000 మందికి త్రాగునీరు, 90,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి బృహత్తర పథకానికి ఆనాడు శ్రీకారం చుట్టి ఆనాడు సోమశిల హై లెవెల్ కెనాల్ని మొదలుపెట్టాం. అయితే పూర్తి కావాల్సిన అవసరం ఉంది. దురదృష్టం, మధ్యలో అనేక సందర్భాలు వచ్చినా మధ్యలో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులలో చిత్తశుద్ధి లోపించడం వల్ల హై లెవెల్ కెనాల్ ద్వారా మరిపాడు మండలానికి నీరు అందించలేకపోయింది ప్రభుత్వం. కానీ ఈనాడు మళ్ళీ వచ్చాం. వచ్చిన రోజే ఎన్నికల ప్రణాళికలోనే చెప్పాం, మరిపాడు మండలానికి హై లెవెల్ కెనాల్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో అనుమతులు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి పనులు మొదలు పెడతామని చెప్పి ఆనాడే వాగ్దానం చేసి ఎన్నికల్లో మనం ముందుకు వస్తే కూటమి నాయకుల్ని ఆదరించారు, కూటమి పార్టీలని ఆదరించారు. ప్రజలు ఆదరించి ఆశీర్వదించి ఇవాళ ఉన్నతమైన స్థాయికి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో మనకు అవకాశం కల్పించారు, పరిపాలనలో భాగస్వామ్యం చేశారని నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ఒకసారి ఆలోచన చేస్తే సోమశిల ప్రాజెక్టు పూర్తయింది. 78 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. కానీ వెనక ప్రాంతంలో ఉన్నటువంటి కడప జిల్లాలో కొన్ని గ్రామాలకి నష్టపరిహారం అందించడం దానివల్ల కేవలం 74 టీఎంసీల వరకే మనం దాన్ని నింపుకోగలుగుతున్నాం. ఇంకొక 4 టీఎంసీల కొరవ ఉంది. ఉన్నప్పటికీ మనం సోమశిల రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద దాన్ని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకోవడం, ఎక్కించుకోవడం అనేటువంటి రెగ్యులేటర్ సిస్టంలో మనం అధికంగా నీటిని నిలుపుకోగలుగుతున్నాం. తద్వారా నెల్లూరు జిల్లాలో రైతాంగానికి నీళ్లు ఇస్తూ కండలేరు ద్వారా తెలుగు గంగలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి, ఇప్పుడున్న తిరుపతి జిల్లాకి నీరు అందిస్తూ తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి నీరు అందించేటువంటి పథకాన్ని రూపకల్పన చేసుకుని మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఇవాళ సోమశిల డ్యాం పూర్తి స్థాయిలో నీరు నిలిచినటువంటి సందర్భంలో జూలై 11వ తారీఖు నుంచి పైన పడినటువంటి వర్షాలు, వరదలు అన్నిటి వల్ల వచ్చినటువంటి నీటి ప్రమాణం దాదాపు 216 టీఎంసీలు మన డ్యాంకి నీళ్లు రావడం జరిగింది. మనకు అవకాశం ఉండేది కేవలం 74 టీఎంసీలు. కింద ఉన్నటువంటి కండలేరికి అవకాశం ఉండేది కేవలం 62 టీఎంసీలు. అది కూడా 68 టీఎంసీలు పెట్టచ్చు, కానీ 62 టీఎంసీలు పెట్టగలం. ఇంకా అది మట్టి కట్ట, దాన్ని పూర్తి స్థాయిలో చేయాలి అన్నప్పుడు ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవి రెండు కలిపి 150 టీఎంసీల నీరు ఇవాళ నెల్లూరు జిల్లాలో నిలుపు చేసుకోగలుగుతున్నామంటే ఇది ఆనాటి ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం. తెలుగు గంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినటువంటి స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారి కన్న కళ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఏమైనా అనుకోవచ్చు, ఎంత బృహత్తరమైన ప్రాజెక్టులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి రావడం ఇది మన అదృష్టం, రైతులు చేసుకున్నటువంటి పుణ్య ఫలం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపుగా ఈ నీటిని అంతా కూడా మనం రైతులకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం.
సోమశిల ప్రాజెక్టు ద్వారా 2 సీజన్లలో 2024, 2025 అంటే గడిచిన ఏప్రిల్ మాసానికి ముందు ఖరీఫ్ సీజన్లో 7,77,000 ఎకరాలకి ఉమ్మడి జిల్లాలో నీరు అందించాం. 5,24,000 ఎకరాలకి అధికారికంగా 2వ పంటకు నీళ్ళు ఇచ్చినటువంటి జిల్లా ఈరోజు నెల్లూరు జిల్లా. మరి ఆధునీకరించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 25, 26 ఇవాళ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. నార్లు పోశారు, నారాతలు సిద్ధపడ్డాం. తుఫాన్లు వస్తున్నాయి, నీరు విపరీతంగా వరద ప్రవాహంలాగా వస్తుంటే రైతు కొంచెం ఆలోచనతో నిదానంగా పనిచేస్తూ ఉంటే ఇప్పటికే ఈ సీజన్లో అన్ని లక్షల ఎకరాలకి ఇప్పుడు కూడా 7,27,885 ఎకరాలకి సాగునీరు అందించడానికి ఐఐబిలో ఆమోదం తెలిపి సోమశిల తెలుగు గంగా ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ మన కూటమి నాయకత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది కదా రైతు పక్షపాత ప్రభుత్వం చేసే కార్యక్రమం. ఎక్కడ ఎన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్నా సరే చివరికంతా సాగునీరు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ మన నాయకత్వం, మన ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు మన ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రణాళికలో అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ప్రవేశపెడతాం. ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని పిఎం కిసాన్ అనేటువంటి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈనాటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం మీ అందరికీ తెలియంది కాదు. దాదాపు మొదటి విడతలో 1,95,866 మంది రైతాంగానికి 130,30,00,000 రూపాయలు. తిరిగి మళ్ళీ రెండో విడతలో 1,96,800 మంది రైతాంగానికి 130,20,00,000 రూపాయలు. అంటే ఇప్పటికే 2 విడతల్లో ఇస్తామని వాగ్దానం చేసిన 20,000లో రైతాంగానికి ఇవాళ 260,50,00,000 రూపాయలు విడుదల చేసినటువంటి కూటమి నాయకత్వం ఇది. చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం మంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇది రైతాంగానికి మనం చేసినటువంటి ఒక మేలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతాంగానికి అండగా నిలబడ్డది ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో. అదేవిధంగా రైతు పండిస్తున్నాడు, పండించినటువంటి పంటకి ధాన్యానికి సరైన ధర లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అధిక నిధులు సమకూర్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిధులను సమకూర్చుకొని మనం 3,62,321 మంది రైతుల నుంచి 22,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. కొనుగోలు చేయడమే కాదు, కొనుగోలు చేసినటువంటి 48 గంటల్లో ఆ రైతులకి వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యం విలువ కట్టి ధాన్యానికి బ్యాంకుల ద్వారా డబ్బు చెల్లించిన ప్రభుత్వం. సంవత్సరం ఈ 6 మాసాల్లో చేసినటువంటి 22,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు విడుదల చేసినటువంటి మొత్తం 5,443,12,00,000 రూపాయలని రైతాంగానికి విడుదల చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను.